నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పల్లీ కూర చేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ వంకాయలు తీసుకోవాలి. అలాగే అరకప్పు పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి అందులో కడాయించి అందులో ఈ పల్లీలు కొబ్బరి వేసుకొని బాగా వేపుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా వేగాక స్టవ్ ఆపుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కల్లుప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసాక మనం ఇందాక తీసుకున్న వంకాయలన్నీ కట్ చేసి ఈ నీళ్ళలో వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు చేదెక్కవండి ఇలా చేస్తే. ఈ పల్లీలు కొబ్బరిని మనం మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరగ్గా మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ అండి జీలకర్ర. ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గేలాగా వేపుకోవాలి. ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటాతో పాటు కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలండి. టమాటాలన్నీ మగ్గేలాగా మూత ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి అలా కదుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఒక రెమ్మక కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత మూత ఉంచి తీసేయాలి. చూడండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. వేసి కొద్దిగా, నేనైతే కల్లుప్పు వేసానండి, మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉంచి చూడండి, వంకాయలన్నీ చూడండి బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం కారాలు వేసుకుందాం. ముందుగా 1.5 స్పూన్ అండి కారం, 1.5 స్పూన్ ధనియా పౌడర్. చూడండి, 1.5 స్పూనే వేసాను. కారం మాత్రం మీ ఆప్షనల్ అండి, మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత వేసుకోండి. ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, అలాగే తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, చూసి వేసుకోండి. ఇలాగా కారం బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వంకాయ ముక్కలన్నీ ఉడికేలాగా వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వేసానండి ముక్కలు ఉడకడానికి. ఇలా కలుపుకొని మూత ఉంచి బాగా ఉడకనివ్వాలి. ఇందాక మనం పల్లీలు మిక్సీ వేసుకున్నాం కదండి, ఈ విధంగా బరగ్గా వేసుకోవాలి. చూడండి, వంకాయలన్నీ బాగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని మనకి ఎంత అవసరం అనిపిస్తే అంత వేసుకోండి. ఇది కూడా మీ ఆప్షన్ అండి. బాగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్ది క్వాంటిటీలో వేసుకోవచ్చండి. చూడండి, పల్లి పౌడర్ వేసి కొద్దిసేపు కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ వంటలు మీరు కూడా చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి.